నమస్తే జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నల్గొండ జిల్లాకు కొత్తగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచులతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం. హైదరాబాద్ లో క్రిస్మస్ వేడుకలు. మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ప్రెస్ మీట్. మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ. నల్గొండ జిల్లాకు కొత్తగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచులతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహించారు. అభినందన తెలియజేయడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమ అధ్యక్షులు బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు సోదరులు రవీంద్ర కుమార్ గారు, పెద్దలు 2 సంవత్సరాలుగా అద్భుతమైన పోరాట పటిమతో ఈ వచ్చిన ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాల్ని అడుగడుగునా నిలువరిస్తూ దెబ్బతిన్న వాళ్లకు, నష్టపోయిన వాళ్ళకి అండగా నిలబడి ధైర్యం చెప్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఒక అద్భుతమైన పోరాటం చేయటానికి ఇవాళ స్ఫూర్తినిచ్చిన మన నాయకుడు, మన యువ నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారికి, వేదికపై ఉన్న మిత్రులు, మాజీ శాసనసభ్యులందరికీ, ఇతర సీనియర్ నాయకులకు, వేదికపైన ఉన్న ప్రజాప్రతినిధులు, ఉద్యమ సహచరులు, కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి అక్కకు, చెల్లెకి, అన్న తమ్ముళ్ళందరికీ నా ఉద్యమ అభివందనాలు. ఏం జరుగుతుంది ఇవాళ? నిన్న మొన్న మనం ఇవాళ ఉదయం కూడా చూసినాం. సింగిల్ విండో పాలక వర్గాలు రద్దు, ప్రభుత్వమే నామినేట్ చేసుకుంటుంది, మార్కెట్ కమిటీ చైర్మన్లలో ఇంకోరిన వేసినట్టు అనే మాట చూసినాం. మొన్న మొదటి రోజు నాడు సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి, మనకే బాగా వచ్చింది, వెంటనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడుతున్నామని చెప్పి లీక్ ఇచ్చారు. తెల్లారి మర్నాడు కూర్చొని లెక్కలు వేసుకుంటే మొదటికే మోసం వచ్చింది. మన వాళ్ళు, పోలీసులు, అధికారులు అందరు కలిసిపోయినా పీకలేకపోయారు, గులాబీ సైన్యం ముందట నిలబడలేకపోయారు. ఇప్పుడు ఆ ఎన్నికలు పెడితే మన పని అవుతుంది అని చెప్పి పీక్కున్నారు, వెనుకపోయింది. ఎంపీటీసీ జెడ్పీటీసీలు పెట్టడానికి భయపడి వెనుకపోయిందన్నా ఇవాళ సింగిల్ విండోను రద్దు చేసి ఎన్నికలు పెట్టే దమ్ము లేక పాలక వర్గాల్ని మేమే అపాయింట్ చేసుకుంటామని చెప్పినా దానికి కారణం నిన్న మీరు గ్రామ పంచాయతీలో చేసిన పోరాటమే, గులాబీ సైనికుల యొక్క యుద్ధమే వారిని ఉత్సవోహించింది, ప్రభుత్వాన్ని భయపడి వెనుకపోయేటట్టు చేసింది కాంగ్రెస్ పార్టీని. ఏం చేస్తున్నారు? ఇవాళ లీక్ ఇచ్చారు. ఇవాళ ఏం లీక్ ఇచ్చిండ్రు? టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు నోటీసు, కేటీఆర్ నోటీసు, హరీష్ రావుకు నోటీసు ఇస్తున్నారు. ఇప్పుడు ఏడట, ఇప్పుడు ఇస్తున్నట్టు ఇలా లీక్ ఇచ్చి అసెంబ్లీ అయిపోగానే ఇస్తాడట. హైదరాబాద్ లో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. So firstly, I congratulate Alka Manoj and a team for arranging this beautiful Merry Christmas program, and I on my behalf and on behalf of my party I wish you all Merry Christmas and Happy Christmas. In fact, I had been to places in Israel, Bethlehem and then Nazareth, and also in Jerusalem where Jesus was crucified. And all those places I have seen. And today the Christianity is a peace-loving community and religion. But unfortunately today what we are seeing in some parts of the world, I don't blame any religious reason for it, but there are some fundamentalists who are actually creating this. Mainly in Pakistan and Bangladesh today, persecution is happening not only on one Hindu community but also Christian community. They are sufferers. You have seen in Syria, earlier the population of Christians was 300 million, 2 million. Now it is only 300,000, that's all. 3 lakhs, that's all. From 20 lakhs to now only there are 3 lakhs. And some have migrated, some have been killed, some have been persecuted, some have been...
So these are the things in a world. Now we have to think of the world peace. World peace. We are not fighting against any religion. No, everyone has to fight. All religions have to fight for peace. Unless and until peace is restored, the world will not progress. So violence always has to be discouraged. And Christianity has always discouraged violence. Number two, today we are celebrating Narendra Modi ji. He says, Shashidri ji said, Sabka Saath, Sabka Vikas. And that is the reason that in majority of the states in India, where the Christian community is moving towards Narendra Modi ji. Even in Trivandrum, when elections happened, when a lot of people came with BJP there. In Catholics are there with BJP in Goa. They're all with them. So what I mean to say is nothing political, but one should understand that the no person or no individual or party is against any religion. It is only a narration and perspective that is being built. So therefore, these things who are spreading this against any religion, let it be Muslim, Islam, let it be Christianity or anyone, this has to be negated and opposed by the people themselves. Otherwise, a false narration will go on, something like that. India is a peaceful country. India is a peace-loving country. India respects all religions. That is the reason why Jews came to India. We have synagogues in India. We have churches in India. We have churches of all faiths. Let it be Malankara faith or Protestants or Catholic or Jehovah's Witness. You see many of the religions, they flourish and they prosper and they live together in this country. And that is the greatness of India, that all religions assimilate here as Indians, not as a religious group. So therefore, on this day of Merry Christmas, I wish every Indian a peaceful Christmas, a happy Christmas, and a prosperous Christmas. And I thank the organizers for giving me this opportunity. Thank you very much. మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో జేజేఎం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సమావేశంలో ఆయన సమావేశాన్ని ఉద్దేశించి సుదీర్ఘంగా మాట్లాడారు. అలాగే జనసేన పదవీ బాధ్యత పేరుతో తాడేపల్లిలో జనసేన పార్టీకి సంబంధించిన వారు ఎవరైతే పదవులు పొందారో వారి అనుచరులు వారితో కలిపి ఒక సమావేశాన్ని నిర్వహించారు. దానిలో కూడా సుదీర్ఘంగా మాట్లాడారు. ఆయన మాటలు, ఆయన ఉపన్యాసాన్ని మొత్తంగా పరిశీలిస్తే చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. ఓపెనింగ్ లోనేమో ఓవర్ యాక్షన్ చేస్తారు, ఇంటర్వెల్లోనేమో ఇరిటేషన్ అవుతారు, కంక్లూజన్లోనేమో కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఈ రకంగా ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కాదు, లోతుగా ఆలోచిస్తే వినే వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితులు. ఈ 3 సమావేశాల్లోనూ ఆ సందర్భోచితంగా మాట్లాడే మాటలు మాట్లాడొచ్చు, తప్పులేదు. ఆయన గురించి, ఆయన పార్టీ గురించి వండర్ఫుల్. దానితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని దూషణ చేయటం, తీవ్రమైన పదజాలాన్ని వాడటం, పీకుడు లాంగ్వేజ్ కూడా వాడేటటువంటి పరిస్థితిలో మరి పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తిస్తున్నారు అంటే చాలా విచిత్రం వేసింది. ఆ రకంగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఎవరన్నా మిమ్మల్ని ఏమైనా అన్నారా? ఎవరేమన్నా ఈ మధ్యకాలంలో? అయినా ఆయనకి ఎక్కడి నుంచో ఒక ఆవేశం వచ్చేస్తుంది. మధ్యలో ఆవేశం వచ్చేసి చాలా చాలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. అసలు జోగి ఆదిత్యలాగా చేసేయాలంటున్నాడు అంతే. అరచేతిలో రేఖలు చెరిపేస్తా అంట, నలగొట్టేస్తాడంట, రౌడీజం చేస్తే తొక్కేస్తాడంట. ఇట్లా ఏందో ఒక పొలిటికల్ లాంగ్వేజ్ కాకుండా భిన్నమైనటువంటి లాంగ్వేజ్ మాట్లాడి ఎవరినో బెదిరించాలనేటువంటి భావన వారిలో కనిపిస్తూ ఉంది. ఎందుకు ఈ భాష మాట్లాడుతున్నారు? సడన్ గా ఏదైనా ఒక అకేషన్, ఆయన ఎవరన్నా ఏదన్నా అంటే ఆయన రియాక్షన్ అయితే అది వేరే విషయం. ఎవరు ఏమన్నా, ఎవరినేమన్నా అన్నారా? ఎవరేమన్నా అంటే చెప్పు, సూటిగా చెప్పు, అడుగుతా ఉన్నా.
గౌరవ పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఎవరన్నా ఏమైనా ఈ మధ్య కాలంలో అన్నారా అంటే తెలంగాణ వాళ్ళు అన్నారు. మీరు పిచ్చి మాటలు మాట్లాడితే. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒరిస్సా మల్కాన్గిరి జిల్లాలో 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 6 డివిజనల్ కమిటీ సభ్యులు, 6 ఏరియా కమిటీ సభ్యులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులు పోలీసులకు ఆయుధాలను అప్పగించారు. వీటిలో ఒక AK-47, 2 ఇన్పాస్ రైఫిళ్లు, ఒక SLR రైఫిల్, 303 రైఫిళ్లు, 2 సింగిల్ షాట్ రైఫిళ్లు, అలాగే 14 ల్యాండ్ మైన్లు ఉన్నాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ 22 మంది మావోయిస్టులపై మొత్తం 2.18 కోట్ల రివార్డు ఉంది. తాజా లొంగిబాటు ఏఓబి ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలకు భారీ ఎదురుదెబ్బ అని పోలీసు అధికారులు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని ప్రకటించిన నేపథ్యంలో భద్రతా బలగాలు ఆపరేషన్ కంగారు, ఆపరేషన్ కర్రెగుట్ట వంటి ప్రత్యేక దాడులను ముమ్మరం చేశాయి. ఈ ఆపరేషన్ లో పలువురు మావోయిస్టులు ఎన్కౌంటర్లలో హతం కాగా పెద్ద సంఖ్యలో మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోతున్నారు. వరంగల్ జిల్లా ఓ సిటీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో క్రిస్మస్ సందర్భంగా ప్రభుత్వం అందించే ఫెస్టును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ సత్యశారద, మున్సిపల్ కమిషనర్ చాహాన్ వాజ్పేయి, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో క్రిస్మస్ కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ క్రిస్మస్ ప్రపంచం మొత్తం జరుపుకునే పండుగ అని అన్నారు. యేసు ప్రభు బోధనలు పాటించి సాటి వారికి ప్రేమ కరుణ చూపితే సమాజంలో గుర్తింపు లభించి సంతోషంగా జీవించవచ్చని మంత్రి కొండా సురేఖ సూచించారు. సీనియర్ మొట్టమొదటిగా సార్ ఎమ్మెల్సీ కొండమూరి సార్ గారు ఇస్తున్నారు. అందరూ దయచేసి చప్పట్లతో దయచేసి కేక్ తీసేయాల్సిందిగా కోరుతున్నాను. సామ్యుల్ గారు, MS రాజ్ గారు, ఐదవది జేమ్స్ అయ్యర్. అది ఆ యొక్క కమ్యూనిటీ వాళ్ళకి ఇచ్చి తన సొంత డబ్బులతోటే ప్రతిసారి కూడా భోజనం పెడుతున్న విషయం మరి మీ అందరికీ కూడా తెలుసు. మైనారిటీస్ అప్పుడు ఇచ్చినా కూడా మైనారిటీస్కే ఇచ్చేసి తనే సొంత డబ్బులతోటి భోజనం అరేంజ్ చేసేటువంటి మరి పరిస్థితి గతంలో నుంచి కూడా కొనసాగుతుంది. పోయిన సంవత్సరం కూడా మీకు అదే విధంగా ఇవ్వడం కాకుండా మరి మీ అందరికీ కూడా ఎవరైతే సంఘ కాపర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా బట్టల పంపిణీ కూడా పోయినసారి చేయడం జరిగింది. మరి మైనారిటీస్లో కూడా వాళ్ళు మరి మౌజంలో ఇమాంలను ఉంటారు, వాళ్ళందరికీ కూడా ప్రతి మసీదులో, చర్చిల్లో, వాటిల్లో కూడా ఈద్గాల్లో వాళ్లకు కూడా బట్టలు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం ప్రతిసారి కూడా మేము చేస్తూనే ఉన్నాం. మరి అదొక అంటే ఇటువంటి ఒక పండుగకు మేము ఇచ్చినప్పుడు అది ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది. అటువంటి కార్యక్రమం చేయడం మాకు చాలా మరి ఆనందాన్ని కూడా ఇస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ మంచి కాంతులు వెలగాలని మీరందరూ హ్యాపీగా క్రిస్మస్ జరుపుకోవాలని చెప్పి మరి మనకు అందరికీ కూడా మురళీధర్ రావు గారు చెప్పినట్టుగా మనం యేసు ప్రభు ఆశీర్వాదంలో అందరం కూడా హ్యాపీగా ఉండాలని, వచ్చే కొత్త సంవత్సరంలో మన తెలంగాణకు కూడా మంచి జరగాలని, మన
ప్రభుత్వానికి కూడా మరి ముఖ్యమంత్రి గారికి కూడా ఒక మంచి బలాన్ని, మరి ధైర్యాన్ని, స్థైర్యాన్ని, ఆర్థిక మరి సపోర్ట్ని కూడా ఇచ్చే విధంగా ఆ ప్రభు దీవెనలు ఉండాలని కోరుకుంటూ అందరికీ మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. మెదక్ జిల్లాలో విపత్తుల నిర్వహణపై మాక్ డ్రిల్ నిర్వహించబడుతుంది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి 2 లొకేషన్లలో ఒకేసారి వర్షాలు, వరదలు వంటి విపత్తులు సంభవిస్తే జిల్లా యంత్రాంగం ఎలా స్పందించాలో, సహాయక చర్యలను ఎలా సమన్వయంతో అమలు చేసుకోవాలో ఈ డ్రిల్లో అభ్యాసం జరిగింది. ఎప్పుడు కూడా ప్రకృతిని మనము అంచనా వేయొద్దు. సో ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయొద్దు. ప్రకృతి మనకంటే చాలా గొప్పది. సో సంత సేవలాలు కూడా మనకి ఏం చెప్పినారు, ప్రకృతి గురించే చెప్పినారు. సో ఆ ప్రకృతి ఎంత గొప్పది, ఆ ప్రకృతిని మనం ఎట్లా ఆరాధించాలా, సో అవే ప్రకృతి గురించే మనకు మొత్తం కూడా చెప్పడం జరిగింది. ప్రకృతి అందరికంటే కూడా గొప్పది. సో మనం ఎవరం కూడా గొప్పలం కాదు. సో అది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలా. తక్కువ అంచనా ఎప్పుడు కూడా ప్రకృతిని మనం వేయొద్దు. సో మనం వెళ్ళిపోతాం, కొంతమంది యంగ్స్టర్స్ ఉంటారు, నేను వెళ్ళిపోతే నేను ఇట్లా ఎన్నోసార్లు చేసిన నేను, సో దాని మీద ఏదో ఒక స్టంటులు చేస్తా, లేకపోతే నేను సెల్ఫీ తీసుకుంటా, ఇట్లా చేసుకొని కూడా చాలామంది చనిపోయినవి ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ప్రకృతిని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయొద్దు. ఏదైతే మనకి అధికారులు సలహాలు సూచనలు ఇస్తారో సో అప్పుడు కూడా మేము ఇచ్చినాం. అత్యవసరం అయితే కానీ ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు అనేసి అప్పుడు కూడా మనం ఇచ్చినాం. సో అట్లా ఇచ్చినప్పుడు మనము కంపల్సరీగా అత్యవసరం అయితేనే, సో ఎవరికైనా ఇప్పుడు ఇందాక మనం రెస్క్యూ చేసినాం, ప్రెగ్నెంట్ ఉమెన్ డెలివరీ కావాలా, అది అత్యవసర పరిస్థితి. సో అది అత్యవసర పరిస్థితి. సో అట్లాంటి అత్యవసర పరిస్థితి ఉంటే కూడా మీ అంతలో మీరు కాకుండా మనకి ఇన్ఫామ్ చేస్తే ఎట్లా వాళ్ళని రెస్క్యూ చేసి తీసుకొని పోతాం అనేసి కూడా ఆలోచిస్తాం. అటువంటి కాకుండా నేను చిన్నగా పోయి అక్కడ పోయి మార్కెట్లో పోయి కూరగాయలు కొనుక్కుంటాను, లేకపోతే నేను పోయి ఆడ నుంచి రేషన్ బియ్యం తెచ్చుకుంటాను, వాళ్ళు ఉంటారు. సో వాళ్ళనే ఆపద మిత్రాల కింద మనము వాళ్ళకి కొద్దిగా ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. సో వాళ్ళు ఏంటంటే ఇట్లా ఎప్పుడైనా సిచ్యువేషన్ వచ్చి మేము రావడానికి ట్రై చేస్తాం, బట్ రావడానికి టైం పట్టినప్పుడు, సో లాస్ట్ టైం మొన్న కూడా వాళ్ళతోనే మేము ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాం. సో వాళ్ళే మాకు అంతా ఇన్పుట్స్ ఇస్తూ ఉన్నారు, ఇట్లా కొద్దిమంది చిక్కుకున్నారు, అక్కడ హౌజెస్లో చిక్కుకున్నారు అనేసి వాళ్ళే చెప్తా ఉన్నారు. సో మళ్ళీ మేము తాళ్లతో వాళ్ళని పట్టుకొని ముంగడికి తీసుకొని వస్తాం, కొద్దిగా వరద ఉధృతి తగ్గడానికి చూస్తూ ఉన్నామని కూడా వాళ్ళు మంచి హెల్ప్ ఆ రోజు వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అందుకని మనం ఇంకా కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము. అదేవిధంగా ఇక్కడ ధూప్ సింగ్ తాండకు నేను ఇందాకనే ఫైర్ ఆఫీసర్ గారు కూడా చెప్పడం జరిగింది. సో పర్మనెంట్గా కూడా గ్రామ పంచాయతీలో ఒక 5 లైఫ్ జాకెట్స్, సో లైఫ్ జాకెట్స్ అంటే మనకి అవి మనం వేసుకున్నామంటే మునిగిపోం, వాటర్లో మనం మునిగిపోం. సో రెస్క్యూ ఆపరేషన్స్ చేయడానికి ఈజీగా ఉంటాయి. అదేవిధంగా ట్యూబ్లు ఉంటాయి. సో ఆ ట్యూబ్లు కూడా మన ఈ ట్రాక్టర్ టైర్ల లాంటి ట్యూబ్లు ఉంటాయి. సో ఆ టైర్ లోపల ఉండే ట్యూబ్ లాంటివి ఉంటాయి, అవి కూడా వేసుకున్నట్టయితే మనం మునిగిపోం. సో దాని ఏమైనా ఒక తాడు పట్టుకున్నా కానీ మనం ముందుకు పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అటువంటి కొన్ని డిజాస్టర్ ఎక్విప్మెంట్స్ మేము వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి పర్మనెంట్గా పంచాయతీలో పెట్టేయండి. ఒకవేళ వాళ్ళకి ఏమైనా అవసరం వచ్చినట్టయితే వాళ్ళు రెస్క్యూ చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుందని కూడా చెప్పినాను. అవి కూడా మనము అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కోటకొండూరు మండలం గిరిబోయినగూడెం మేడికుంటపల్లి గ్రామాల స్వతంత్ర అభ్యర్థి రంగు సింధూజాను గ్రామ సర్పంచ్గా గెలిపించినందుకు గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ ప్రజల సంక్షేమం, శ్రేయస్సు కొరకు, గ్రామ అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ఉప సర్పంచ్, వార్డు మెంబర్లతో కలిసి గ్రామంలో ప్రధాన సమస్యలుగా ఉన్న అండర్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, గ్రామానికి బీటీ రోడ్డు పనులను పూర్తి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. గ్రామాన్ని రాష్ట్రంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా ఉన్నత స్థానంలో ఉండేలా పనిచేస్తానని అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు రంగు సింధుజ. నన్ను గిరివేనగూడెం మేడికుంటపల్లి సర్పంచ్గా ఎన్నుకున్నందుకు మన ప్రజలందరికీ, గ్రామ పెద్దలందరికీ నా కృతజ్ఞతలు. మన గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి నా వంతు కృషి నేను చేస్తాను. మన గ్రామాల్లో వీధి లైట్లు, డ్రైనేజ్లు, బస్ సౌకర్యాలు, ఎలాంటి వెహికల్స్ ఊరి నుంచి అవైలబుల్గా ఉండవు. సో ఇలాంటి సమస్యలను నేను నా వంతు సహాయం నేను చేస్తా. ఇది చేయడానికి నా వంతు సహాయం నేను చేస్తా. బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, బస్ సౌకర్యాలు
మన ఊరు సమస్యలన్నీ పరిష్కరించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి నేను ప్రయత్నిస్తాను. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. నల్గొండ జిల్లాకు కొత్తగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచులతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం. హైదరాబాద్ లో క్రిస్మస్ వేడుకలు. మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ప్రెస్ మీట్. మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.